శ్రీమాత్రే నమః. నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసులు గోరువెచ్చని మంచినీటిని సేవించండి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి. రోజుకి 1 యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం ఉండదు. రోజుకి 1 తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. రోజుకి 1 గ్లాసు నిమ్మకాయ రసం తాగితే శరీరంలో కొవ్వును తీసేస్తుంది. రోజుకి 1 కప్పు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది. రోజుకు 3 లీటర్ల నీరు తాగితే రోగాలు దరిచేరవు. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది. నీళ్లల్లో నానబెట్టిన ఖర్జూరాలను పరగడుపున రోజు 3 తింటే కొవ్వు కరిగిస్తుంది. ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది. కేవలం రోజుకి 2 అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది. నిద్రపోయే ముందు కీరా దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి తలనొప్పి ఉండదు. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు. 2 పూటల పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు. 2 పూటల ధనియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవటం ఆగిపోతుంది. వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ను తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. ప్రతిరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పంటికి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది. రోజు 2 అంజీరా పండును భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతాయి. అల్లం రసంతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తమును శుభ్రపరచును. తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పల్లీలు బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకల పటుత్వం కోల్పోవటం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా ప్రిఫారాతో కూడుకున్న నీటిని సేవించండి. వారానికి 1 రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులు కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి. రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటి రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమవుతాయి. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ సహోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.